నీ సన్నిధిని నమస్కారం చేసేదరని చెప్పుచు దేవుని దాసుడకు మోషే కీర్తనయు గొర్రెపిల్ల కీర్తనయు పాడుచుండ్రి. కీర్తన సంగీతం అనేవి ఏంటివి? పాడేవి. పాడేవి, వాయించేటివి కాదు. కీర్తన సంగీతాలు అనేవి ఏంటివి? పాడేవి. అక్కడ అంటున్నాడు దేవుని వీణెలు గలవారై అన్నాడు 2వ వచనంలో. దేవుని వీణెలు అంటే కింద అంటున్నాడు దేవుని సేవార్థమైన వీణెలు, దేవుని సేవ చేయడానికి ఉపయోగించే వీణే. ఏంటది? హృదయం. నీవు హృదయం కావాలి దేవుడికి. నీ హృదయంలో విశ్వాసం కావాలి. ఆయన కూర్చున్న అధికారము నీ హృదయంలో ఉండాలి. అది లేకుండా నువ్వేం చేసినా వ్యర్థం అది. తర్వాత ఇంకో ప్రశ్న. ఏంటి ప్రశ్న అంటే, ఇదిగో ప్రకటన గ్రంథంలో వీణెలు అన్నాడు కదా, ప్రకటన గ్రంథంలో బూరలు అన్నాడు, ప్రకటన గ్రంథంలో వాయిద్యాలు అన్నాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న వాయిద్యాలు, బూరలు ఇవన్నీ అక్షరార్థంగా తీసుకోవాలా? అక్షరార్థంగా తీసుకొని అంటాడు ఒకడు, ఏమంటాడు? ఇదిగో వాయిద్యాలు ఉన్నాయి కదండి అంటాడు. ఎక్కడున్నాయి? ప్రకటన గ్రంథంలో ఉన్నాయి కదా అంటాడు. అసలు ప్రకటన గ్రంథం యొక్క వ్రాయబడిన విధానం తెలుసా నీకు? ఆ ప్రకటన గ్రంథం అనేది అలంకార రూపంలో వ్రాయబడింది. రూపాంకాలంకారం అలంకార రూపంలో వ్రాయబడింది. అది గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్లేనా? నిజంగానే గొర్రెపిల్ల అంటే యేసు ప్రభువు. సర్పం అంటే మహాఘట సర్పం అన్నాడు. మహాఘట సర్పం అంటే సర్పమా? కాదు, అపవాది. అక్కడ గొర్రెపిల్ల అంటే గొర్రెపిల్ల కాదు, యేసు ప్రభు వంటివి. ఇక్కడ మహాఘట సర్పం అంటే మహాఘట సర్పం కాదు, అపవాది అంటివి. వీటికి రాగానే వీనంటే వీన్ అంటాడు. అక్కడ కాదంటివి, ఇక్కడ అవునంటావు. అంటే నీ మనసులో ఉన్నదాన్ని నెరవేర్చుకోవడానికి, నన్ను తప్పుదారిలో పట్టించడానికి. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోండి, క్రొత్త నిబంధనలో ప్రత్యేకించి దేవుణ్ణి ఆరాధించడానికి వాయిద్యాలు సంబంధము లేవు. నీ చప్పట్లు కాదు, చెప్పాను మీకు. ఈ శరీరాన్ని ఆస్పదము చేసుకోకూడదు. నీ ఆత్మని ఆధారం చేసుకోవాలి, పరిశుద్ధాత్మని ఆధారంగా చేసుకొని దేవుడిని కీర్తించాలి, గానం చేయాలి. నీ హృదయంలో నుంచి రావాలి పాట. అంత మాత్రమే కాదు, ఇంకా ఏం చెప్పాడంటే ఆ పాట యొక్క ఉద్దేశాన్ని చెప్పాడు. నువ్వు పాటలు పాడేటప్పుడు ఆ పాట ఎదుటోనికి బుద్ధి కలగాల, రెండోది బోధ కలగాల, హెచ్చరిక కలగాల, రెండవది దేవునికి కీర్తి కలగాల.